వచ్చాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు చల్ల తగులుతాయి లోపల. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. అలా కాదు, వేడెక్కడ ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వెనకాల వాళ్ళు అసలు ఏం వేసుకోవట్లేదు, వాళ్ళు మనుషులా లేకపోతే స్పైసీసా అర్థం కావట్లేదు నాకు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? What an intelligent boy. So sweet. మిమ్మల్ని నేను ఫాలో అయిపోవడమే అంతే. బాబ్జీ గారికి ఇంత తెలితే వచ్చినాయి. ఎంత 2 lakhs? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక్కడ ఏదో షూస్ ఉన్నట్టున్నాయి కదమ్మా, బ్లాక్ బియర్ అంటే. అయ్యయ్యో, ఆయన కొరియాలో నువ్వాగరా సామె అంటున్నారు. నీకు ఎక్కడ దొరుకుతాయి షాపులు ఇలాగా? కంటి చూపు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? హలో. సో గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ గ్రీన్ టీతో పాటుగా 7ంటికి లేద్దాం అనుకున్నాం మేము. 9:30, 10 అవుతుంది. స్టిల్ స్నో పడుతూనే ఉంది. ఫోన్ కాదు, సార్ ఏంటి సార్ అది? ఫోన్ కాదు అంటే అది ఏంటి? ఫోన్ పడిపోయిందేమని హ్యాపీ ఫీల్ అయ్యా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కష్టపడ్డా, పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000. ఒక్క నిమిషం పొద్దు ఏది కిటికీ పడిపోయింది. చల్ల తగులుతాయి లోపల. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. ఫోటోగ్రఫీ స్టార్ట్స్. మిస్టర్ ఫోటోగ్రాఫర్. ఏమైంది? కట్టలు కట్టేస్తారు. నేనేం చెప్పాను నిన్న? ఇండియన్ పాలసీ ఏంటి? ఒక్కసారి ప్లీజ్ డూ ఇట్. డూ ఇట్. అలా కాదు, వేడెక్కడ ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మిస్టర్, నీ హెయిర్ మాస్క్ అవసరం లేదు నీకు చెవులకి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. యాక్చువల్గా ఈ గెటప్ చూసి భయపడద్దు, ఏంటి ఇన్ని పెట్టుకున్నారని చెప్పి. దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత దారుణంగా ఉంటుందని కూడా. సో ఎంత బాగా కవర్. వెనకాల వాళ్ళు అసలు ఏం వేసుకోవట్లేదు, వాళ్ళు మనుషులా లేకపోతే స్పైసీసా అర్థం కావట్లేదు నాకు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? సో ఈరోజు డేట్ ఏంటనేది మా చేతుల్లో కూడా లేదు. యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయి ఉండే. ఎలక్ట్రానిక్స్కి రేపు నేను అమరు వెళ్ళిపోతే సరిపోతుంది, ఎందుకంటే రేపు వీళ్ళకి మీటింగ్ ఉంది. వావ్, బతుకుతాయి ఇంటికి తీసుకెళ్తే. నిన్నటి నుంచి సబ్వే అన్నారు, ఇప్పుడు సబ్వేకి వెళ్తున్నాం మనం, రైట్? వీళ్ళకి ఏదో తెలిసినట్టు వెళ్ళిపోతారేంటి? కిరణ్ గారు నాకు అర్థం కాదు. కిరణ్కి తెలుసా? నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదండి, నాకు నమ్మకం లేదు సార్. మాకు నమ్మకం లేదు దొరా. ఓకే. సో ఈ కార్డ్స్ లో ఏటీఎం మెషిన్స్ లాగా ఉండే వెండింగ్ మెషిన్స్ అక్కడ ఉన్నాయి. ఓకే ఓకే. సించాన్ కార్డ్ మెషిన్స్లో అమౌంట్ వేసుకునేవి. సో ఇక్కడ నుంచి కార్డులో అమౌంట్ వేసుకోవచ్చు. క్లోజ్డ్ అది. సో ఇది మన మెషిన్. ఈ మిషన్లోంచి మనం అమౌంట్ వేసుకోవాలి. దీప్తి గారు అయితే క్లియర్గా చూపిస్తారు. ఎస్, నేను కూడా చూపిస్తాను క్లియర్గా. ఛాన్స్ లేదు, నమ్మకం పోయింది. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి కార్డు రీఛార్జ్ చేస్తున్నారు మీరు. 10,000 పెడుతున్నా. ఎస్, దాంట్లోకి అమౌంట్ వెళ్ళిపోతున్నాయి. లోపల ఫిల్ అయిపోతుందిగా. ఎస్. 1 వాటర్ బాటిల్ 1000. వాటర్ బాటిల్ 1000 అంట. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య.
అయితే కొరియాలో మా పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఏంటి వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఇంగ్లీష్ మ్యాప్ ఉంది. ఓకే సో దీంట్లో సర్చ్ కొట్టుకొని మనం స్టేషన్స్ వెతుకుని లైన్ చూసుకుని వెళ్ళిపోవడం. ఓకే డన్. మిమ్మల్ని నేను ఫాలో అయిపోవడమే అంతే. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయేంటి? మనము సోల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లైన్ మారాలి. సోల్ స్టేషన్. సోల్ స్టేషన్. ఓకే. ఇదే ట్రైన్, కొరియన్ ట్రైన్. సో నెక్స్ట్ స్టేషన్ ఇమీడియట్గా 2 minutesలో వచ్చేసింది. సో ఈజీగానే ఉంది. ఒక 2 days స్పెండ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇట్స్ a station. She's guide, he's hero, and I'm a cameraman. Where is our villain? He's villain. ఎంతకి తెగించారా? City. ఈవిడ మొత్తం అయిపోయింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? పేరు కూడా నాకు పలకటం రావట్లేదు, చెప్పండి. లాంగ్సాంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్. లాంగ్సాంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్. అంతేగా. సో ఇప్పుడు చాలా ఫేవరెట్ సెక్షన్ అనుకుంటాయి. ఎగ్జాక్ట్లీ నేనైతే చాలా కొనాలనుకుంటున్నాను. నేను చూద్దాం. క్రేజీ లొకేషన్. ఎస్, భలే ఉంది కదా. గోల్డ్ మ్యాన్ ఇంత కవర్ చేసుకున్నా చాలా ఆగట్లే. లొకేషన్ అదిరిపోయింది. ఓపెన్ ససేన్, లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ షాప్ ఇన్ కొరియా. మీ ఆయన మాటలు నమ్మటం మానేశాను నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అవసరం లేదు. అక్కడ రాసున్నా మీరు చెప్తే నమ్మను నేను. అగో వచ్చాడు. చెప్పు నాన్న. నెల్లి ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. మీ గెటప్ చేంజ్ అయిపోయింది ఏంటి? వేడి తగ్గిందన్నా? ఎప్పుడు బ్యాక్ షాటే కనిపిస్తుంది మీది స్టార్టింగ్. అమర్ ఏమేమి తీసుకోవాలి చెప్పు ఇప్పుడు. నాకు లిస్ట్ చెప్పు. లైట్నింగ్ స్పైక్, కనెక్షన్ కేబుల్, ఓకే, ఫోన్. సో నాకు కావాల్సింది నా ఐఫోన్ కి పౌచ్ అండ్ నా గోప్రో యాక్సెసరీస్ అండ్ ఇయర్ పోడ్స్, సంథింగ్ ఈటీసీ అంతే. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. నచ్చింది ఇది. మెమరీ కార్డ్, గేమ్స్ కార్డ్, ఎనీ కార్డ్, మోర్ కార్డ్స్. వెయిట్ ఉంది బాగా. భలే ఉంది గన్ను. ఒకసారి చూపి పెద్దగా. వెయిట్ ఉంది. బాగుందా? అది యాక్సెప్టెడ్. ఇవన్నీ బొమ్మ గన్నులేనా? నాకు అన్ని కొనాలంటుందండి మా అబ్బాయికి. ఎంత? 2 lakhs. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీళ్ళ కరెన్సీలోనా? నైస్. 14,000. 14,000 పర్లేదు, హలో, బాగుంది. అవసరం లేదు. సో ఫైనల్గా మేము నానా కష్టాలు పడి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ నుంచి కొరియన్ లాంగ్వేజ్లో మాట్లాడి అమర్ ఒక ఫోన్ తీసుకున్నాడు కలర్ కోసం. అండ్ ఆ ఫోన్ ఖరీదు వచ్చి 1,50,000 రూపాయలు అక్షరాల. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఇన్ కొరియన్ కరెన్సీ. నీది కొరియన్ కరెన్సీ అని చెప్పకపోతే నువ్వు బిగ్ బాస్ లో వచ్చిందేమో కానీ నువ్వు ఖర్చు పెట్టింది ఓన్లీ కొరియన్ ట్రిప్ కి అంత అన్నట్టు అయిపోద్ది. అండ్ వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే కేసు ఇచ్చేసి ఇచ్చాడు. అండ్ వెనక కేసు ఇస్తాడంట, పైన స్క్రీన్ గార్డ్ వేసి ఇస్తాడంట. చాలా ఫోన్ పౌచ్లు, ఫోన్లు, యాక్సెసరీస్ దగ్గరే 2 గంటలు స్పెండ్ చేస్తే ఇంకా బట్టల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? అక్కడ ఏదో షూస్ ఉన్నట్టున్నాయి కదమ్మా, బ్లాక్ బియర్ అంట. అయ్యయ్యో
టైం వచ్చేసి 6:30 బట్ -5 degrees సెంటిగ్రేడ్ 5 degreesలో ఉంది. అంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది చలి. బట్ ఫీలింగ్ సో 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 గుడ్. అంటే నేను -degreesలో ఉన్న కంట్రీకి రావడం అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ రావడం ఇదే ఫస్ట్ టైము. అండ్ నిజంగా అంటే ఐ మిస్సింగ్ మై గ్యాంగ్. మా ఏదైతే రెగ్యులర్గా మేము వెళ్ళేది ఉందో అది మొత్తం మిస్ అవుతున్నాను నేనైతే. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ నా గ్యాంగ్తో వెళ్ళుంటే దీనికి 4 times ఎంజాయ్ చేసి ఉండేమని అనిపించింది. బికాజ్ సింక్ అయిపోయాము. సీరియస్లీ మిస్సింగ్ యూ గైస్. నేను ఎవరికైనా ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక అయాన్ష్ గాడికి అండ్ యథార్థ్ గాడికి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ షాప్లో నాకు ఈ టైగర్ కాస్ట్యూమ్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎందుకంటే యథార్థ్ గాడికి టైగర్ కాస్ట్యూమ్ అంటే చాలా ఇష్టం. ఎస్ ఐ గాట్ ద టైగర్ కాస్ట్యూమ్. ఈ టైగర్ కాస్ట్యూమ్ యథార్థ్ గాడి చాలా బాగుంటుంది. వాడికి టైగర్ అంటే చాలా ఇష్టం. సో వాటితో డ్రెస్ చేయించి ఒకసారి నేను ఫోటో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. నిజంగా క్రేజీ ఉంది. లోపల వీడియో తీయడానికి పాపం బామ్మగారు ఉన్నారు. సో ఆవిడ ఇబ్బంది పడుతుందని చెప్పి వీడియో తీయలేకపోయాను. బట్ టైగర్ కాస్ట్యూమ్ ఇస్ సూపర్ గుడ్. ఏడి కిరణ్ ఏడి అంత. దట్స్ మై గిఫ్ట్ ఫర్ యథార్థ్. సరిపోద్దా? వస్తుంది. నైస్ నో. తోకుంది, చిన్న తోక. నాకు డ్రెస్ చేసి ఫోటో పెడితే నేను ఆ వ్లాగ్ లో పెట్టాలి. నేను ఇందుకు అమరేడి ఏమో ఆయన నువ్వు ఆగరా సామే అంటున్నాడు, ఆయన కొరియాలో నువ్వు ఆగరా సామే అంటున్నారు. ఇద్దరు కొట్టుకుంటారు. ఈ షాప్ ఎక్కడ పట్టాడు అసలు? భలే ఈయనకి మాత్రం షాపులు బాగా దొరుకుతాయి. నీకు ఎక్కడ దొరుకుతాయి షాపులు ఇలాగా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఇది షాపా ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఏంటండి ఇది కలెక్షన్? చూడ్డానికి చిన్న రూము కదా, ఒకదాని మీద ఒకదాని పెట్టి. ఎవరినన్నా అడిగితే ఏదన్నా అడిగితే వీడికన్నా తెలుసో లేదో ఎక్కడే ఉన్నాయనేది. వాయమ్మనే, ఓ మై గాడ్. షూ కలెక్షన్ అయితే ఇంకా చూడు. ఐ విల్ షో యూ గైస్ షూ కలెక్షన్. 1 second. సి ఏంటిది? అమ్మా, ఒకవేళ వాడిని నాకు ఈ సైజు షూ కావాలి ఇలా కావాలని అడిగితే వీడు ఈ షూస్లో ఏది తీసుకొచ్చిస్తాడు? అంటే వాడి షాప్ వాడికి తెలుస్తుంది. నిజంగా ఈ షూ బాగున్నాయి. నైస్. బట్ గర్ల్స్ క్రేజీ కలెక్షన్. చలో, సో నైస్ టు మీట్ యూ. సీరియస్లీ మేము ఒక 1/2 hour 1 hour నుంచి కంటిన్యూస్గా ఇండియన్ రెస్టారెంట్ గురించి, వెజిటేరియన్ రెస్టారెంట్ గురించి తెలుసుకున్నాం. సో దారిలో చాలా మంది కొరియన్స్ అడిగాం రెస్టారెంట్ ఎక్కడుందంటే ఎవరు డోంట్ నో అంటున్నారు. బట్ మనోడిని నేను ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇండియా నుంచా అని చెప్పి పట్టుకొని ఆ గల్లీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్కడుంది అనేది. సీరియస్లీ ఇండియన్స్ ఆర్ ఇండియన్స్. But I am a Pakistani, but it's okay. Urdu समझे. Oh, you're a Pakistani. So आप लोग बस मजा करें जाके. चलो, नाइस टू मीट यू. अभी इधर थोड़ा सा है हाँ है सर. नहीं कल तो परसों आया. नहीं कुछ बिजनेस के लिए आया था. आप क्या लिया तो मिलो इधर. जरूर, बट मैं अभी कहीं जा रहा हूँ. चलो सेफ. జై హింద్. జై భారత్. రెస్టారెంట్ కనిపించగానే వెళ్ళిపోయింది మీ ఆవిడ. ఇక్కడ -8 degrees టెంపరేచర్ ఉంది. ఇప్పుడు దాకా బేబీ అనింది. ఇండియన్ రెస్టారెంట్ కనిపించగానే బేబ్ లేదు గీబ్ లేదు, బాయ్ బాయ్ అందా. ఆ మజా. తాజ్ ప్యాలెస్ ఇండియన్ రెస్టారెంట్. ఈయన ఎతికేస్తున్నాడు. సార్ ఏం ఎదుగుతున్నారు మీరు? ఆకలి మండుతుందయ్యా. ఓకే అర్థమైంది. చికెన్ ఫ్రైడ్ రైస్, టర్మరిక్ రైస్ ఉంది. టర్మరిక్ రైస్. అక్కడ చూడండి వింటానికి ఎంత బాగుంది. సమోసా, एक प्याज पकोड़ा. ఏంటంటే మళ్ళొకసారి वेजिटेबल समोसा, एक प्याज पकोड़ा. ఈయన ఏంటి నువ్వేం చెప్తున్నావు? చూస్తున్నాను. నాకు ఇప్పుడు చికెన్ కావాలి,
పక్కా మటన్ కావాలి. మీరు వెజ్లో చచ్చిపోండి, నేను నాన్ వెజ్లో బతికేస్తా. మారిపోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇన్ కొరియా ఏంటది సమోసా అండ్ ఆనియన్ పకోడీ కానీ గారెల్లో వచ్చాయి. ఆహా, మా ఇద్దరికి, నాకు అమ్మకి వెజ్ ఆకుర కిరణ్ గారు ఎంజాయ్ చేయండి. సమోసాలు, రోటీ. ఇదండి ఇది ఆకుకూర వేసుకోండి. నవపప్పు ధాన్యాలు కలిపి తిన్నట్టుంది నాకు. ఏం చెప్పావురా? నా భూతో నా భవిష్యత్ నోట్లో పెట్టుకోండి, మీకు అదే అనిపిస్తుంది. వద్దండి, మా అమృతం వస్తుంది ఆన్ ద వే. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. And thank you so much, guys. We enjoyed a lot, and we are from Hyderabad, India, and love to. You can see me on YouTube. So, thank you so much. Yeah, thank you so much. Bye. See you again. Thank you so much. Yeah, bye. -8 degrees centigrade లో స్మోక్ దాగాలన్న ఆలోచన, ఆశ. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఒకటి కనిపించింది నాకు. ఇటారా ఒకసారి వేసుకుంటే ఒక క్లబ్ కనిపించింది, బట్ దాని పేరు ఏంటిది టూ మచ్. కాకపోతే ఈ బార్ బాగుంది అనే లోపల మిస్టర్ కిరణ్ గారు షోన్ సంథింగ్ లైక్ దీనికి వెళ్దామని. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాం, వెళ్తున్నాం. చలోవా, ఎంతకి తెగించారా? ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంటుంది చూదు కాదు, నేను వదిలేసి వస్తా అక్కడ. అమ్మ బాబాయ్, దీప్తిని పక్కన పెట్టి. నాకు అర్థం కాలేదు సార్. క్లోజా? అవునా, క్లోజ్. బాగా నేర్చుకున్నావు. ఏంటి క్లోజ్ ఏంటి? వీళ్ళ భాషలో క్లోజ్. ఓకే. ఐ థింక్ వాటో వాట్. ఒకటి అయింది ఇక్కడ, -15 degrees centigrade. అందులోనూ తిరుపతి మెట్లు ఉన్నట్టున్నాయి మా రూము. మంచుతో ఆడుతున్నాడు. మీరు ఆయన బాగున్నాడు అనే దానికంటే కూడా ఆయన వేసుకున్న ఎవరు ఏడిసినందుకు ఆ మనిషి అదిగో. నేను మొదలు పెట్టినంత వరకే. Once I step in, history repeats. ఒక్కసారి పట్టుకురా ఇది ఇలా. ఎందుకు అంటే ఒక్కసారి వల్ల కాదండి. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఈ ట్యాగులు బాగా నచ్చాయి మనోడికి. సో మళ్ళీ వచ్చి విష్ణుక్కలకి అండ్ విష్ణు, సిద్ధు, అయాన్ష్, మానస్ వీళ్ళందరికి కూడా ట్యాగ్ తీసుకున్నాడు. నిజంగా క్రేజీకి ఆప్షన్ అనిపించింది ఇదైతే. ట్యాగ్లు ఎలా వస్తాయి అంటే ఎగ్జాంపుల్ ఇలా వస్తాయి ట్యాగ్స్ ఇవన్నీ కూడా. సో ఇలా ఉంటాయి ట్యాగ్స్. సో ఇలా ట్యాగ్స్ తీసుకొని వాటి మీద మనకి లెటర్స్ కానీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్ని మర్చిపోలేదు, మానస్ వాళ్ళ పెళ్లి రోజు అండ్ బర్త్డే పట్టుకొని మానస్కి ఒకటి, రవికి ఒకటి, నెక్స్ట్ మా హరియానా. ఓకే, బిల్ చేసిన అవి కూడా బిల్ చేసేద్దాం. బిల్ చేయించిన తర్వాత కదా అది కూడా బిల్ చేయించేద్దాం. తీసుకొచ్చి ఓకే, 1000 80,000. నాదెంత వద్దో చూద్దాం. ఎంత? 45,000 కడుతున్నా. మిగిలిన నా దగ్గర 10,000 12,000 మిగిలేదు. ఏం కొనాలి 12,000? బిస్కెట్లు కూడా రావు ఇక్కడ 12,000. హైదరాబాద్ వేగ వస్తుంది కదా చాలా. ఐరన్ ప్రెస్ చేసేసి దీన్ని ఫిక్స్ చేసేస్తారు. డన్, యూ కెన్ ప్రెస్. ఎస్, అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్ మళ్ళీ మనోడు ఫిక్స్ చేసుకోవాలి. అవైలబుల్ లేదు.
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే కొరియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తా బయటకు వచ్చి, స్ట్రీట్ ఫుడ్. ఓకే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి తిన్నావా దాన్ని? తిందండి డార్లింగ్. ఎత్తుంది నిజంగానే. క్లబ్ అని చూశాడు, గన్స్ పట్టుకొని రుకుతున్నాడు. వెళ్ళు. థర్డ్ ఫ్లోర్. డింగ్. One eternity later. లైఫ్ లో గన్ను పట్టుకొని షూట్ చేయాలనుకున్నావు, ఒరిజినల్ కలితే ఇప్పుడు షూట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఏం గన్ను సెలెక్ట్ చేసుకుంది? M9 10 షాట్స్. నో, ఐ డోంట్ షో. సో అక్కడ కొన్ని ప్రైవసీ సెక్యూరిటీ రీజన్ వల్ల కొన్ని చూపించలేము, ఓన్లీ షూట్ అప్పుడే చూపించాము కదా. అండ్ ఆల్ ద బెస్ట్. 10 షాట్స్ గురి తప్పొద్దు. 40,000 ఫర్ 10 షాట్స్. ఆల్ ద బెస్ట్. అమ్మా మొత్తం అంతా సెక్యూరిటీ ఉంది, జాకెట్ ఉంది, హెడ్సెట్ ఉంటాయి, మొత్తం ప్రాపర్ ఒరిజినల్ బుల్లెట్సా? నేను కాల్చేది ఏందనుకుంటున్నా? రెడీ బాయ్. ఇది మనం వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. స్కాన్ చేయాలి. A few moments later. బుల్లెట్ ప్రూఫ్. ఎస్, మనం తెలుగులో మాట్లాడినా ఏం అర్థం కావట్లేదు. తీస్తా. Glasses and headset. I can shoot, right? All the best. ఎప్పటి నుంచో అనుకున్నాడు షూట్ చేయాలని చెప్పి. లోపల వాళ్ళు ఇది చెప్తున్నారు. ఓ, షీట్ పెట్టి అక్కడ సెంటర్లో కాల్చాలా లేదని చూస్తున్నాడు. What is the experience? చాలా బాగుంది. ఒరిజినల్ దగ్గర ఒరిజినల్ ఏమైంది? ఏ ఏందనుకున్నావు మరి? స్కాటిష్ అంటే చూపించేది ఒకసారి. నేను కాల్చినది ఒక్కటే మిస్ అయింది డార్లింగ్. చెస్ట్ లెవెల్లో పడినాయి, హ్యాండ్ లెవెల్లో కాల్చాను. ఇక్కడ గురి పెడితే ఇక్కడ పడింది కొద్దిగా. పర్లా, అలవాటు ఉంది, పోలేదు. గన్స్ అంటే పిచ్చి కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. నైస్ నైస్ నైస్. ఆన్ మై ఎగ్జామినేషన్ ఎగ్జామ్స్ ఐ డెంట్ గెట్ దిస్ స్కోర్. ఏంటమ్మా ఎగ్జామ్స్ లో మనకి 80 రాలేదని చెప్పి 100కి 80 ఇప్పుడు 80. ఇంకొకసారి వేస్తే ఇంకొకసారి 100 out of 100. That is not a problem. థ్యాంక్ యూ. ఇది చోర్ బజారో లేకపోతే కోటి బజారో కాదు, అమర్ బజార్, కొరియా అమర్ బజార్. వాటర్ బాటిల్, నా ఫేవరెట్ షిన్షాన్ టూత్ బ్రష్, షిన్చాన్ స్టాంప్, షిన్షాన్ నాకు స్టాంప్. ఇది జూమ్ చేస్తా. ఇదిగో స్టాంప్ ప్యాడ్. ఓకే, సో షిన్చాన్ ఎయిర్పోర్ట్ కవర్, షిన్షాన్ ఎయిర్పోర్ట్ కవర్, స్టిక్కర్స్ చూపించు. స్టిక్కర్స్.
కొరియాకి వచ్చి షాపింగ్ తేజు కోసం కొన్న 2989 ఫోన్ కవర్ 2000 కాదా 28,000. నంబర్ అన్ని కొన్నాం అంటున్నా. అది ఈ వ్యాజిలిన్ ఇండియాలో దొరకదా మనకి? వ్యాజిలిన్ కార్డు వ్యాజిలిన్ కొని మళ్ళీ మొత్తం వాడడు. ఇవాళ ఇండియాలో దొరకవు మనకి మనీ పెన్లు. అది చూపించండి ఒకసారి పాస్పోర్ట్ కవర్. పికాచు పాస్పోర్ట్ కవర్ ఎవరిది? ఇంకెవరిది? మన వరల్డ్ డిస్నీ. కావాలనే ఉన్నాను, ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోవచ్చు. -8 degrees అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ లాస్ట్లో మనకి ఏదైతే ఇండియన్ ఫుడ్ ఉందో, ఆంధ్ర ఫుడ్ నచ్చు కదా, ఇండియా ఫుడ్, ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందో అది సూపర్గా ఎంజాయ్ చేసాం. అంటే మన ఇద్దరికే చల్లేస్తుంది, ఇంకా అవ్వట్లేదా? సో వ్లాగ్ అంతా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎందుకు దీంట్లో అమరలేడని మీరు అడగచ్చు. యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్, వెనకాల ఎవరు ఆ కొరియన్ భాష, కొరియన్ గ్యాంగ్. సో యాక్చువల్గా రేపు అమర్ మీద ఒక గట్టి ప్రాంక్ ప్లాన్ చేసాం మేము ముగ్గురు. సో చాలా గట్టిగా ప్లాన్ చేసాం. సో నెక్స్ట్ వ్లాగ్ అదే ఉంటుంది, వెయిట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతారు, వీళ్ళకి మాట్లాడచ్చు. రేపు ప్రాంక్లో మాట్లాడదాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకసారి ముందు బ్లాగ్లు ఎవరైనా చూసుండకపోతే దీనికంటే ఒక 2-3 parts కొరియన్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీప్తి గారి దగ్గర, నా దగ్గర కట్ అయిన ఫుటేజ్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో అన్ట్రిమ్ కంటెంటెడ్ అదంతా కూడా దీప్తి నడిమిటి ఛానల్లో ఉంటుంది. రీల్స్ చూడాలనుకుంటే గో ఫర్ రాజా, అంతే, రాజా ది గ్రేట్ ఛానల్లోనేమో అమర్ రీల్స్ ఉంటాయి. సో మా ఛానల్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏంటి నిజంగా సడన్గా కొరియన్ ఆంటీలాగా అనిపిస్తున్నా? నేనే. చలో, అన్లిమిటెడ్ ఫన్ కోసం ట్యూన్ అయ్యి ఉండండి. లొల్లాస్ వరల్డ్ ఛానల్. కీప్ సపోర్టింగ్ అస్. దీప్తి నడిమిట్ అండ్ రాజా ది గ్రేట్ ఛానల్స్ ఆల్సో. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. వచ్చాడు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు నిన్నే అడుగుతున్నారు, కొరియన్ అమ్మాయిలు కనిపించారు. తేజుతో ఫోన్ మాట్లాడుకుని తిరుగుతున్నాడు. చలో, సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. సీ యూ సూన్. అండ్ రేపు ప్రాంక్లో కలుద్దాం.